ఎఫ్సెట్ కన్వీనర్ గా ఈరోజు విజయ్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక ఆంధ్ర వ్యక్తిని గతంలో సింగరేణి సంబంధించినటువంటి ఒక ఉద్యోగ పరీక్షలో అవకతవకలు జరిగితే ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డినే తీసుకొచ్చేసి ఈరోజు ఎఫ్సెట్ కన్వీనర్ గా నియమించే వెనకాల అసలు ఉద్దేశం ఏందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. గోవా టూర్లు, లిక్కర్ దావతులు, అగ్రివర్సిటీ పేపర్ లీకేజ్ వెనుక అసలు భాగోతం, ఇన్ సర్వీస్ ఏఈఓలతో ప్రొఫెసర్ల చట్టాపట్టాలు. 2021-22లో గోవా విహారయాత్రకు 2 బ్యాచ్లు, 2017 నుంచే అగ్రికల్చర్ బిఎస్సి పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజ్ కి ఏటా చేతులు మారుతున్నటువంటి లక్షలు, ఏఈఓ ఖాతాలో 12 లక్షల లావాదేవీలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధమైనటువంటి పరిస్థితి ఇక మన రాష్ట్రంలో 2017 నుంచే అగ్రికల్చర్ యూనివర్సిటీ అవుతుందో దానిలో పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అంశాలు తెరపైకి బలంగా వస్తున్నట్టుగా కనబడతా ఉంది. మరి ఇది ఎంతవరకు దీన్ని చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గతంలో టీఎస్పీఎస్సీ స్కామ్ అంటూ ఒకటి జరిగింది, దాని మీద సిట్ వేయడం జరిగింది, రకరకాల మొత్తం పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని తెలిసింది. దాని తర్వాత ఏమైంది, ఆ కేసు ఏమైనా ముందుకు పోయిందా అంటే ఏది లేదు, ముందుకు కదలేదు, ఏం కదలేదు. కనీసం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కేసుని ఏమైనా ముందుకు పెడతారా అంటే అది కూడా పెట్టలేదు. దాని తర్వాత ఏమైంది, ఇంకొక స్కామ్. ఇట్లా స్కాములు జరుగుతూనే ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటి అంటే చాలా విచిత్రం ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా. ఇప్పుడు రేవంత్ రెడ్డి విద్యాశాఖలో ఏం జరుగుతుంది, మరి రేవంత్ రెడ్డి కన్నా తెలుసా లేదా అనేది నాకైతే ఐడియా లేదు. కానీ రీసెంట్గా తెలంగాణ ఉద్యమకారుడు ఎవరైతే ఉన్నారో రాజారాం యాదవ్ ఒక అంశాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తారు మిత్రులారా. ఇక్కడ చూడండి, ఎఫ్సెట్ కన్వీనర్ గా సీమాంధ్ర వ్యక్తి వద్దు, బీసీ జనసభ ప్రెసిడెంట్ రాజారాం యాదవ్ డిమాండ్ అంటూ చూస్తున్నాం. టీజీ ఎఫ్సెట్ కన్వీనర్ గా నియామకమైనటువంటి సీమాంధ్ర వ్యక్తి విజయ్ కుమార్ రెడ్డిని వెంటనే తొలగించాలని బీసీ జనసభ ప్రెసిడెంట్ రాజారాం యాదవ్ డిమాండ్ చేశారంటూ చూస్తా ఉన్నాం. సో సీమాంధ్ర వ్యక్తికి సంబంధించిన వ్యక్తిని ఎఫ్సెట్ ఏదైతే ఉందో దానికి ఆయనను కన్వీనర్ గా నియమించారట. సో ఆయన గతంలో ఆయన ట్రాక్ రికార్డ్ కనుక గమనిస్తే సింగరేణిలో ఏవైతే గతంలో పేపర్ లీక్ అయింది కదా, ఆ పేపర్ లీక్ అయినప్పుడు కూడా ఆయననే కన్వీనర్ గా ఉన్నాడు ఆ ఎగ్జామ్కి. సో ఆయననే ఇప్పుడు తీసుకొచ్చేసి ఎఫ్సెట్ కన్వీనర్ గా నియమించారు. ఆయన ఎవరా అంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఎఫ్సెట్లో కూడా అక్రమాలు చేసే విధంగా కనబడుతున్నాయా అనేది కొంత డౌట్ కనబడతా ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి అర్హత కలిగిన ప్రొఫెసర్నే ఎఫ్సెట్ కన్వీనర్ గా నియమించాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణలో అర్హులు ఉన్న ఏపీకి చెందిన వ్యక్తి నియమించడం తెలంగాణ ఆత్మగౌరవానికి, రాష్ట్ర ప్రయోజనాలకు అవమానకరమని మండిపడ్డారు. గతంలో సింగరేణి ఉద్యోగుల ప్రవేశ పరీక్ష కన్వీనర్ గా వ్యవహరించిన సమయంలో ఆయనపై పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలు ఉన్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఎఫ్సెట్ కన్వీనర్ గా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూడా ఈరోజు దాదాపు వారం 10 రోజుల క్రితము ఎవరు రాజారాం యాదవ్ ఒక డిమాండ్ చేసినటువంటి విషయం బయటికి రావడం జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలు ఏంటి? సో ఎఫ్సెట్ కన్వీనర్ గా ఈరోజు విజయ్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక ఆంధ్ర వ్యక్తిని గతంలో సింగరేణి సంబంధించినటువంటి ఒక ఉద్యోగ పరీక్షలో అవకతవకలు జరిగితే ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డినే తీసుకొచ్చేసి ఈరోజు ఎఫ్సెట్ కన్వీనర్ గా నియమించే వెనకాల అసలు ఉద్దేశం ఏందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మళ్ళా ఎఫ్సెట్ లో పెద్ద ఎత్తున పేపర్ లీకేజీలు కావాలన్నా, గతంలో కేసీఆర్ హయాంలో కూడా ఇదే విధమైనటువంటి పేపర్ లీక్లు అయినాయి. సో ఇప్పుడు మళ్ళీ అవే లీకులు వచ్చే అవకాశం ఉందా అనేది ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి దీనిపైన రేవంత్ రెడ్డి స్పందించాలి. విద్యాశాఖ మంత్రి మీరే, మీ బాధ్యతలన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మరి ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చేసి మళ్ళీ అందులో అవకతవకలు జరిపే విధంగా, పేపర్ లీక్ అయ్యి విధంగా ఏమన్నా జరుగుతున్నాయా స్కాములు అనేటువంటి అనుమానాలు చాలా బలంగా వినపడతా ఉన్నాయి. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆలోచించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం.